ఉపాధి హామీ చట్టం పేదల జీవన ఆధారం రద్దు చేయడం మంచిది కాదు. మహాత్మా గాంధీ వర్ధంతిని పురస్కరించుకుని కోడూరు గ్రామంలో వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని రక్షించుకునేందుకు ప్రతిజ్ఞ కార్యక్రమం నిర్వహించారు. గాంధీజీ ఫోటోకు నివాళులు అర్పించి నిర్వహించిన ఈ కార్యక్రమానికి వ్యవసాయ కార్మిక సంఘం మండల అధ్యక్షులు కుళాయి స్వామి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా సంఘం జిల్లా ఉపాధ్యక్షులు డేవిడ్ మాట్లాడుతూ 2005లో అమలులోకి వచ్చిన ఉపాధి హామీ చట్టం గ్రామీణ పేదలకు జీవనాధారంగా మారిందన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వృత్తిదారులు, వికలాంగులకు ఉపాధి కల్పించి వలసలను తగ్గించడంలో ఈ చట్టం కీలక పాత్ర పోషించిందని తెలిపారు. కరోనా సమయంలో లక్షలాది వలస కూలీలను కాపాడిన చట్టం ఇదేనని పేర్కొన్నారు. ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేయకుండా యథావిధిగా కొనసాగించాలని, ఏడాదికి 200 పని దినాలు, రోజువారీ కూలీ 600 ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో యశ్పాదం, పుష్పరాజు, స్వామినాథం, దేవదాస్ తదితరులు పాల్గొన్నారు. చివరగా ఉపాధి హామీ చట్టం పేదల హక్కు, దాన్ని రద్దు చేయడం కాదు, రక్షించుకోవాల్సిన అవసరం ఉందని వక్తలు స్పష్టం చేశారు. మహాత్మా గాంధీ పేరును తొలగించడాన్ని వ్యతిరేకిస్తున్నాను. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం పరిరక్షణకు గాంధీ వర్ధంతి సందర్భంగా జనవరి 30 అందరి ఎదుట ప్రతిజ్ఞ చేస్తున్నాను.